కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానమంత్రి నాయకత్వంలో ఆనాడు జీరో వడ్డీ మరి లింకేజ్ రుణాలు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలెట్టడం జరిగింది. మళ్ళీ మధ్యలో 10 సంవత్సరాలు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో మహిళలకు కానీ అక్కలకు చెల్లెళ్లకు అమ్మలకు అందరికీ లేనిపోని ముచ్చట చెప్పి ఇంటికి తులం బంగారం వస్తుంది, వజ్రాలు వస్తాయి, ఇంటికో ఉద్యోగం వస్తుంది, బ్రహ్మాండంగా మేము కార్యక్రమాలు చేస్తామని చెప్పింది. ఆనాడు పావుల వడ్డీ కానీ జీరో వడ్డీ కానీ ఆనాడు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నిర్వీర్యం చేయడమే కాకుండా 2018-23 మధ్యన ఆనాడు రాహుల్ గాంధీ గారు శ్రీలంకకు ఐడియా ఉంటుంటుంది. ఆనాడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చి ఆనాడు మహిళా సంఘాలతో మీటింగ్ పెట్టి 5 సంవత్సరాల నుంచి 4 ఏళ్ల నుంచి జీరో వడ్డీ డబ్బులు రిలీజ్ చేయలేని ప్రభుత్వం అని చెప్పి ఆనాడు చెప్తే 900 కోట్ల రూపాయలు ఆనాడు రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తే 2018 ఎన్నికల ముందు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. మళ్ళీ 2018 ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో వడ్డీ డబ్బులు కానీ పావుల వడ్డీ డబ్బులు కానీ 4.5 సంవత్సరాలు నయా పైసలు రిలీజ్ చేయకుండా 1000 కోట్ల రూపాయలు మహిళలకు తాకట్లు పెట్టి ఆనాడు మహిళా సంఘాలను నిర్వీర్యం చేసింది. చేయడమే కాకుండా ఇవాళ మళ్ళీ ఆనాడు ఆమ్ ఆద్మీ బీమా స్కీమ్ కింద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2004, 9, 14 ఆనాడు ఆమ్ ఆద్మీ బీమా స్కీమ్ కింద ఆనాడు ప్రతి సభ్యురాలు సహజ